ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తున్నది. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఆయన వాక్కు మన జీవితాలకు జీవాన్ని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా, దేవుని వాక్యానికి విధేయత చూపి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతాము. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనమును ధ్యానం చేసుకుందాము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా సరే, అవును, నేను ఎన్నిక లేని వాడను, నేను ఒంటరి వాడను, నా కుటుంబం అంతటిని నడిపించుకోవడానికి నా శక్తి సామర్థ్యతలు సరిపోవటం లేదు అని ఒకవేళ నీలో నీవు నలిగిపోతున్నావా, దిగులుతో ఉన్నావా, విచారంతో ఉన్నావా, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని ఆయన చెప్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీవు ఒంటరిగా ఉన్నా నీతో నీ ప్రభు ఉంటే, అవును, నువ్వు సమస్తాన్ని జయించగలవు, సమస్తాన్ని పొందుకోగలవు. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి మరి గిద్యోను, ప్రభు అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అంటూ ఉన్నాడు. కానీ గిద్యోను ఏమనుకుంటున్నాడు? నేను ఒంటరి వాడను, నేను ఎన్నిక లేని వాడను, నేను బలహీనుడను, నా శక్తి ఏమాత్రము సరిపోదు, ఈ ఓటమి జీవితంలోనే నా జీవితము మరి గడపవలసి ఉన్నదేమో అని ఎంతో విచారముతో చింతతో తన యొక్క జీవితం, తన ఆలోచనలు నిండుకొని ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా మనతో మాట్లాడిన రీతిగా గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా, ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ నీ చేతికి అప్పగిస్తాను గిద్యోను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉంటాడు, ఎలా సాధ్యము ప్రభువా, నేను కనిష్ఠుడను, నా ఇంటిలో నా వంశంలో నేను చాలా చిన్నవాడిని, నా గోత్రము చాలా అల్పమైనది అని తన్ను తాను మరి ఎంతగానో, అవును ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి, ఎంతో తగ్గింపుతో లేక తను తాను ఎంతో హీనపరుచుకుంటూ ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క సహాయముతో సమస్తమును జయించగలడు అన్న నిశ్చయత అతనిలో లేనందున మరి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువుకి ఎన్నో మరి అవును తన యొక్క అనుమానాలను తీర్చుకోవడానికి మరి ఎన్నో విషయాలలో ప్రభువుని పరీక్షిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ ప్రభువు తను అడిగినది సమస్తమును కూడా నెరవేర్చిన దేవుడుగా ఉంటాడు. తాను నిశ్చయపరచుకోవడానికి, అవును, నిజంగా నీవు నా పక్షానుంటే, నిజంగా నీవు నా ప్రజల పక్షానుంటే ఈ శత్రువుల నుంచి నీవు నన్ను విడిపిస్తావు అని ఎన్నో సూచనల ద్వారా దేవుని నమ్మిన వ్యక్తిగా గిద్యోనున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు కదా, మరి చూడండి, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అంటూ ఉన్నాడు ప్రభు. కనుక ఈ వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. అవును, ఆయన వాక్కు వినుటలో మనకు విశ్వాసం ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక నమ్మికతో దేవుని మాట యందు మనము విధేయత చూపించినప్పుడు ఆయన మన పరిస్థితులను మారుస్తాడు. ప్రభు అంటున్నాడు, ఏ మిద్యానీయులైతే వారికి శోధనగా, ఏ మిద్యానులకు వారు మరి ఏ మిద్యానీయులకు మరి భయపడుతూ ఉన్నారో ఆ మిద్యానీయులను ఒకే మనుషును తరిమినట్లుగా నీవు వారిని తరుముతావు, హతము చేస్తావు. గిద్యోను, నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు మాట్లాడిన రీతిగా ఈ ఉదయకాలం ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటూ ఉన్నాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. చూడండి, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుచు ఉన్నాను.
ప్రియ దేవుని బిడ్డ, ఆయన త్వరపెట్టే దేవుడు. తగిన కాలం, ఆయన సమయము కొరకు మనము వేచి ఉండాలి. ఆయన సమయము కొరకు మనము కనిపెట్టి ఉండాలి. ఆయన సమయము కొరకు మనము మరి నమ్మికతో ఎదురు చూచినప్పుడు ఆయన త్వరపెట్టే దేవుడు. తన కార్యాన్ని మన ఎడల జరిగించే దేవుడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఆయన మన పక్షాన జయాన్ని కలుగ చేసే దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ పరిస్థితులన్నింటినీ మార్చి నిన్ను నెమ్మదితోనూ, సంతోషంతోనూ, సమాధానముతోనూ నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు. ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉండగా దేవుని వాగ్దానాన్ని నమ్మి, దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించి, దేవుని వాక్యానికి లోబడు. ఆయన నీ పరిస్థితులను మార్చివేసే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రార్థిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. అవును ప్రభువా, గిద్యోను జీవితము ఎన్నిక లేనిదిగా, మరి ఒంటరిగా, మరి శత్రువుల ఎడల దాగుకొని భయముతో బ్రతుకుతున్న ఆ దినాలలో నీవు దర్శించావు. ఈ ఉదయ కాలము ఒంటరి పోరాటంలో ఉన్న సహోదరులే కానీ, సహోదరులే కానీ, నేను ఒంటరిని అని మరి తలంచి కుమిలిపోతున్న నీ ప్రియ బిడ్డలను నీవు దర్శించావు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని. అవును ప్రభువా తండ్రి, ఆ మిద్యానీయులను ఒకే మనుషుని తరిమినట్లుగా నీవు తరుముతావు అని మరి గిద్యోనుకి చెప్పిన రీతిగా ఈ ఉదయ కాలం నీ బిడ్డలు ఏ పోరాటంలో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ వ్యాధిలో ఉన్నప్పటికీ, అది ఏ భారభరితమైన సమస్య అయినా ఆ సమస్య నుంచి నీవు విడిపించగలిగిన సమర్థుడవని, శక్తిమంతుడవని నీ బిడ్డలు నీ యందు నమ్మిక ఉంచి నాయనా బలముతో, శక్తితో ప్రభువా నిన్ను ఘనపరిచేవారుగా, నీ యందు విధేయత చూపేవారుగా, నీ వాక్యానికి లోబడేవారుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి పరిస్థితులను ఆశీర్వదించండి ప్రభువా. దుఃఖకరముగా, మరి బాధకరముగా, శ్రమకరంగా, భయముకరముగా, మరి భయాందోళనలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా నీవు తారుమారు చేసి వారి జీవితాలను నెమ్మదితోనూ, శాంతితోనూ, సమాధానముతోనూ నింపే దేవుడవు ప్రభువా. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృప, భారభరితమైన పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని నీ రెక్కల నెడుకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.